లేదంటే గాంధీ లాగానో, లేదంటే ఇంకొక ఆయన నెహ్రూ లాగానో, లేదంటే ఇంకొక ప్రజా సంఘటనలో పైకి వచ్చిన చాలా మంది నాయకులు ఉన్నారు. అటువంటి వాళ్ళు నిజంగా ప్రజా సమస్యలపైన నాడు తెలిసి ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునే దాంట్లో చాలా పర్ఫెక్ట్ గా సైంటిఫిక్ గా ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ గారు చూడు, నాయకులు కావాలను 100 సీట్ల పైచులకు మాకు నాయకులు లేరు అంటే ఇవన్నీ వస్తున్నట్టు స్పెక్యులేషన్స్. మమ్మల్ని కూడా అన్నారు ఎలక్షన్ ముందు, మీకు 40-50 సీట్లకి ఇన్ఛార్జీలు లేరు, ఎమ్మెల్యే లేరు అని మమ్మల్ని కూడా ఎత్తా చేశారు ఎలక్షన్ ముందు. చాలా మంది మాట్లాడిన మాటలు అన్నీ. కానీ 164 గెలవలా. ఇక్కడ ఏంటంటే పనిచేసేదంటే మనీ మేక్ మెనీ థింగ్స్. రాజకీయ పార్టీ ఎలా అయిపోయినాయంటే ఏదో ఒక వ్యాపార సంస్థలాగా, కార్పొరేట్ సంస్థలుగా చేసే పరిస్థితి ఏర్పడతాం. అంతెందుకు మా సోదరుడు లక్ష్మణరావు కూడా గతంలో జనసేనలో ఉన్నాడు. ఆయన ఏదో ఆశించాడు, ఇచ్చినుంటే బాగుండేది, ఆయనకి జరగల, నాకు ఇక్కడ జరిగేది కష్టంగా ఉందని చెప్పి ఆయన నష్టపడి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. ఇట్లా ఏంటంటే జంపింగ్ జనాలు అనేది అన్ని పార్టీల్లో ఉంటారు. మా పార్టీలు, వైఎస్ఆర్సీపీలో, అన్ని పార్టీలు ఉంటాం. కానీ నిర్ణయాత్మకంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజా పట్టును తెలుసుకొని మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గతంలో చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, రామారావు గారు కానీ అలాంటి వాళ్ళు చూస్తే ఒక సంఘటన పైన నష్టం వస్తున్న జనాలకు ఉంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు అలా కాదు. రాజకీయాలకు రావడమే వ్యాపారం కోసం వస్తారు. వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు, 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు ఎలా సంపాదించాలని. దానికి అనుగుణంగా అవినీతి కార్యక్రమం మొదలు పెడతారు. అందులో భాగంగా లక్ష్మణరావు చెప్పినట్టు డబ్బులు ఉంటే పార్టీలో ఉంటారు, అధికారం ఉంటే ఆ పార్టీలో ఉంటారు, వెళ్ళిపోతారు. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి, ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి వచ్చే కొద్దికి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన జగన్మోహన్ గారు. కొంత నిర్మాణ పరంగా ఆయన క్షేత్రస్థాయిలో ఆయనకున్న వింగులు పనిచేయటం లేదు నాకు తెలుసు. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఆయన కలవలేరు. ఏదో లక్ష్మణరావు గారు ఎల్లుండో చూడటం సార్లు, ఎందుకంటే కొత్తగా పార్టీ జాయిన్ అయ్యాడు కాబట్టి. చాలా మంది అసంతృప్తివాదులు ఈరోజు వైఎస్ఆర్సీపీ మళ్ళీ 29 వస్తుందా, మేము ఉండాలా అనేక డౌట్ల మీద ఇతర పార్టీ వైపు వెళ్తున్నారు. అలాగే ఈరోజు ఆయన ఒంగోలు నాయకుడు వాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. నిన్న చూడండి, మన జగన్మోహన్ గారు వచ్చారు, రజనీ గారు తప్ప ఎవరు కనపడట్లా విజయవాడ నాయకులు ఎవరు కూడా. అలాగే మేయర్ ఉన్నారు విజయవాడలో, ఆవిడ ఒకటి తిరుగుతున్నారు. మీరు కార్పొరేట్ కూడా వాళ్ళే ఉన్నారు, కనపడట్లా. అంటే కొంత లాపింగ్స్ కనబడుతున్నాయి. దీనివల్ల ఏం కనబడతా ఉందంటే పార్టీలో కొంత అసంతృప్తులు, అధికారం లేవు కదా, కేసులు గొడవలతో మనకెందుకు అని కొంతమంది నమ్మకం ఉండటం. కార్పొరేట్ శక్తులు పార్టీలోకి ఎంటర్ కావడం ఏంటంటే డబ్బు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడదాంపా, మిగతా మన గుమ్మం ఉందాంపా అనే మెంటాలిటీ కొన్ని రాజకీయ పార్టీల మీద వచ్చేసింది. అది మాకు కూడా తగిలింది, మేము అతిథులని చెప్పటం. సో ఇప్పుడు ఏమైందంటే దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక పార్టీలు, నేషనల్ పార్టీల యొక్క థియరీ వ్యవహారం వేరేగా ఉంటుంది. రాష్ట్రాలకు వచ్చే స్థానిక పార్టీల వాల్యూ వివరాలు వేరేగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ పాటిస్తారు, ఇక్కడ స్థానికంగా వచ్చే కొద్దిగా ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలు మాత్రమే మారదు. ఇప్పుడు జగన్మోహన్ గారికి ఏముంది టార్గెట్ చెప్పండి? ఫలాన్ని సాధించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని స్వతంత్రం తీసుకురావాలా, లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని ఐటీ అభివృద్ధి చేయాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ వాటి పూర్తి చేయాలా, టార్గెట్స్ ఉంటాయి కదా. అవే నాకు ఎక్కడ ఇప్పుడు చెప్పింది కూడా నీకు కనపడలేదు. రెండు, ఎందుకు పనిచేయాలి జగన్మోహన్ పార్టీలో మీరు చెప్పండి. మీరు ఇంత ముందే వాల్యూ చెప్పారు, ఏముంటే అర్హత ఉంటుంది నాయకులు కానీ. ఇంకా ఫలానా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలంటే ఇలా ఉండాలని చెప్పి వాళ్ళు అర్హత పెట్టుకుని తీసుకుంటారు. ఒక లాయర్ కావాలంటే కృష్ణానంద గారు చెప్తే లాయర్కి క్వాలిఫికేషన్ అని చెప్తారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా క్వాలిఫికేషన్స్ ఏముంటాయని చెప్పాలి, ఏమి లేదు కదా. చదువు లేకపోయినా అయినట్టు అయినా ఎమ్మెల్యే అయిపోతాడు, ముద్ర వేసుకుంటాడు, డబ్బులు తీసుకుంటే అవినీతి చేస్తున్నాడు. ఈ విధానం పైన ప్రజల్లో యొక్క చైతన్య ఆలోచన రావాల్సి వస్తుంది. గతంలో ప్రజల నుంచి వచ్చే నాయకులే ఎమ్మెల్యేలుగా ఎదిగేవాడు, ఇప్పుడు అలా కాదు. ఈ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థలు వచ్చి స్థాపించుకోవడం వల్ల పార్టీలో పొల్యూషన్ వస్తా ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు, మీ ఒక్క పాయింట్ తో విభేదిస్తా. కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ కల్చర్ రావడం వల్లే పార్టీలు పాడైపోయాయి లేదంటే ఇది అన్నదానికి ఒక పాయింట్ లో నేను విభేదిస్తాను. కానీ రాజకీయాల్లో విలువలు వదిలేస్తేనే మేము రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి ఒక కొత్త ధోరణి మాత్రం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి